అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తెలుగు వారింట ఖచ్చితంగా వారంలో 1 నుంచి 3 సార్లు చేసుకునే పప్పుచారుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దానికోసం నేను కుక్కర్ ప్యాన్లో 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ పప్పుని 2 సార్లు శుభ్రంగా కడిగి దీనిలోకి 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ని వేసి ఒక అర టీ స్పూన్ అంత పసుపు వేసి కొద్దిగా టీ స్పూన్ నెయ్యిని వేసి 15 నిమిషాలు నేను మూత పెట్టి నానబెట్టుకున్నాను. మీ దగ్గర టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే పర్లేదు. తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ఒక బౌల్లోకి తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకున్నాను. తర్వాత పప్పుని మూత పెట్టుకొని కుక్కర్ విజిల్ పెట్టి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. చూడండి, పప్పు ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయి ఉంది. ఈ పప్పులో కొద్దిగా కల్లుప్పు లేదా మామూలు సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కగా మెదుపుకోవాలి. నేను చెప్పే టిప్ ఏంటంటే, ఇలా మెదుపుకునే బదులు పప్పుని కొద్దిగా చల్లారబెట్టుకొని మిక్సీ చేసుకుంటే పప్పు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మెదుపుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసాన్ని పప్పులోకి యాడ్ చేసుకోవాలి. మనకు పప్పుచారు ఎంత కన్సిస్టెన్సీ కావాలో, ఎంతవరకు కావాలో దాని తగ్గట్టుగా మనం పులుసుని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకున్న పప్పు పులుసు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయాలి. యాడ్ చేసుకున్నాక ఆయిల్ కాస్త వేడయ్యాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఇవి కాస్త చిటపటలాడాక దీంట్లోకి ఒక ఉల్లిపాయని, మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయని ఈ ఆవాలు జీలకర్రతో పాటు వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఇలా చితక్కొట్టింది ఈ ఉల్లిపాయలతో పాటు వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. తర్వాత 6 నుంచి 7 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసుకొని దాన్ని కూడా ఈ తాలింపులోకి వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పప్పుచారులోకి మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, ఒక టమాటా ఉంటే సరిపోతుంది. నచ్చితే మనం మునక్కాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. 2 చిటికెళ్ళంతా ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోల్ని ఇందులోకి యాడ్ చేసుకొని కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటా పూర్తిగా మెత్తగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు, చింతపండు రసం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, పప్పు మీకు మిగిలినట్టు కనిపిస్తుంది. అందుకే మిక్సీ చేసుకుంటే మనకి పప్పు అనేది వేస్ట్ అవ్వదు. కారం తగ్గినట్టు అనిపిస్తే కొద్దిగా కారం పొడిని యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే కారం పొడి యాడ్ చేయకూడదు, పచ్చిమిర్చితోనే చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా హై ఫ్లేమ్ మీద 3 నిమిషాలు మరిగించినాక ఇలా పైకి పొంగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మీ దగ్గర ఉంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మరిగిస్తే మనకి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ పప్పుచారు చక్కగా మరుగుతూ ఉంది. సో ఇలా మరిగిన తర్వాత మనం ఇంకా స్టవ్ని ఆపేసుకుంటే కమ్మటి పప్పుచారు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.